నమస్తే 99 టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పీక్స్కి చేరుకుంది. ప్రతి నియోజకవర్గం మీద ఆయా పార్టీలు ఫుల్ ఫోకస్ చేశాయి, అధినేతలు ఫోకస్ చేశారు. ఖచ్చితంగా గెలవాలి, గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చామని చెప్పి ప్రతి పార్టీ చెప్తోన్న పరిస్థితి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న కీలకమైన నియోజకవర్గం మండపేట నియోజకవర్గం. మండపేట నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. అక్కడ ఇద్దరు బలమైన నాయకులు పోటీ పడుతూ ఉన్నారు. సో రెండు సామాజిక వర్గాల పోటీగా కొంతమంది చెప్తున్న పరిస్థితి. సో వాళ్ళిద్దరి ప్రతికూల అంశాలేంటి, అనుకూల అంశాలేంటి, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. మండపేట నియోజకవర్గానికి సంబంధించి మండపేట నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. ఒకటి మండపేట, 2 రాయవరం, 3 కపిలేశ్వరపురం. ఇక పురుషులు 1,06,015 మంది, స్త్రీలు 1,11,695 మంది, మొత్తంగా 2,17,714 మంది ఓటర్లు ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్ర పరిశీలిద్దాం. పామర్రు, ఆ తర్వాత ఆలమూరు. అంటే ముందు మండపేట నియోజకవర్గం ఉండేది కాదు, ముందు పామర్రు నియోజకవర్గం ఉండేది, ఆ తర్వాత ఆలమూరు నియోజకవర్గం ఉండేది. ఆ 2 క్యాన్సిల్ అయ్యి నియోజకవర్గాల పునర్విభజనలో మండపేట నియోజకవర్గం వచ్చింది. 2009లో మండపేట నియోజకవర్గం ఏర్పాటైంది. ఇక్కడ 11 సార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు గెలిచారు, 4 సార్లు కాపు అభ్యర్థులు గెలిచారు. ఎస్పీబీ పట్టాభిరామారావు, సంగీత వెంకటరెడ్డి, వేగుళ్ళ జోగేశ్వరరావు, ఈ ముగ్గురు కూడా 3 సార్లు గెలిచిన పరిస్థితి. ఈ 3 సార్లు గెలవడంలో వేగుళ్ళ జోగేశ్వరరావు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మనం చెప్పుకోవాలి. 2009లో గెలిచారు, 2014లో గెలిచారు, 2019లో గెలిచారు, 4వసారి కూడా గెలవబోతూ ఉన్నాను అంటూ ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్ర చూద్దాం. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, తెలుగుదేశం పార్టీ 7 సార్లు గెలిచింది. ఇప్పటివరకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతోందనే ప్రచారమే జరుగుతోంది. కారణం, ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వేగుళ్ళ జోగేశ్వరరావు దందాలు చేస్తూ ఉన్నారు, వేల కోట్ల రూపాయలు పోగేసుకున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉనికి లేకుండా ప్రయత్నం ఆయన గతంలో చేశారు. కానీ ఇప్పుడు ఆ పప్పులేమీ ఉడకవు, ఇక్కడ ఉన్నది తోట త్రిమూర్తులు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తోన్న పరిస్థితి. ఇక సామాజిక ముఖ చిత్రం, కాపులు, తూర్పు కాపులు ఇక్కడ 20% ఉన్నారు, ఎస్సీలు 15% ఉన్నారు, సెట్టుబలుజులు 14% ఉన్నారు, కమ్మ 13%, రెడ్డి 10%, ఇతర కులాలు 23% ఉన్న పరిస్థితి. ఇక 2014 ఎన్నికల ఫలితాలను ఒకసారి గమనిద్దాం. వేగుళ్ళ జోగేశ్వరరావు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, 1,113 ఓట్లు, 58.34 ఓట్ పర్సంటేజ్తో ఆయన గెలుచుకున్న పరిస్థితి. ఇక జీవి స్వామినాయుడు 64,099 ఓట్లకి ఆయన పరిమితమయ్యారు, 37.35% ఓట్ షేర్, 36,014 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇక 2019 ఎన్నికలను ఒకసారి పరిశీలిద్దాం. వేగుళ్ళ జోగేశ్వరరావు మళ్ళీ గెలిచారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గట్టి పోటీ ఇచ్చారు, వి లీలా కృష్ణ ఆయన జనసేన పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు, ఆయన 3వ స్థానానికి పరిమితమైన పరిస్థితి. ఎవరికైనా ఓట్లు వచ్చాయి ఒకసారి చూద్దాం. 2019లో వి జోగేశ్వరరావు 78,029 ఓట్లు, 41.85%, పిల్లి సుభాష్ చంద్రబోస్ 36.17% ఆయన దక్కించుకున్నారు, వి లీలాకృష్ణ 35,173 ఓట్లు, 18.87%. జనసేన పార్టీ కూడా మంచి ఓట్లు అక్కడ వచ్చే కారణం కాపు సామాజిక వర్గం ఓటర్లు అక్కడ కీలకంగా ఉన్నారు కాబట్టి. ఇక ఇప్పుడు ఇద్దరు ఉద్దండులు, ఆర్థికంగా బలవంతులు, ఆయా సామాజిక వర్గాల్లో గొప్ప నాయకులుగా పేరొందిన ఇద్దరి మధ్య ఈ కీలకమైన పోటీ ఉంది. ఈ 175 నియోజకవర్గాల్లో కొన్ని చాలా కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి. అలాంటి టాప్ 10 నియోజకవర్గాల్లో మండపేట నియోజకవర్గం కూడా ఒకటి. మండపేట నియోజకవర్గానికి సంబంధించి అంతకుముందు పెద్దగా చర్చ జరిగేది కాదు, కానీ అక్కడ ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నది తోట త్రిమూర్తులు. ఆయన పార్టీలకు అతీతంగా ఆయన అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాపులు మాత్రమే కాదు, మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. రామచంద్రపురం నియోజకవర్గంలో ఎదురులేని నాయకుడు. అటువంటి నేపథ్యంలో ఆయన 2019లో ఓడిపోయిన తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఆయన్ని తక్కువ చేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం సొంత పార్టీలోనే జరుగుతోందన్న ఒక అభిప్రాయంతో ఆయన పార్టీని విడిచి, తెలుగుదేశం పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. కానీ ఆయన క్రేజ్ కానీ, ఆయన చరిష్మా కానీ, ఆయన ఫాలోయింగ్ కానీ ఎక్కడా తగ్గల. వంగవీటి మోహన్ రంగ పేరు మనందరికీ తెలుసు. ఆయన కాపు సామాజిక వర్గంలోనే కాదు,
మిగిలిన సామాజిక వర్గాలు అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కాపు సామాజిక వర్గంలో ఉన్న చాలామంది ప్రజలు, ఓటర్లు, యువత కూడా తోట త్రిమూర్తులు అంటే ఒక రోల్ మోడల్. పార్టీలకు అతీతంగా ఆయనకు ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన ఏ సమావేశానికి వెళ్ళినా, కమ్యూనిటీకి సంబంధించి ఏ వనభోజనాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయనకుండే ఫాలోయింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి. సో అటువంటి నాయకుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మండపేట నియోజకవర్గం చాలా ఫోకస్ అవుతోంది. ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య ఇక్కడ పోటీ ఉంది. ఇక్కడ మెజారిటీ గురించి మాట్లాడుకోవాలి, ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. ఒకసారి వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. తోట త్రిమూర్తులు రామచంద్రపురంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు తోట త్రిమూర్తులు రాజకీయ జీవితం ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆయన అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఆయన కొన్నిసార్లు ఓడిపోయినా కూడా ఆయన ఆ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే గారు అని మాత్రమే పిలుస్తారు. అంత చరిష్మా ఉన్న నాయకుడు. ఆయన ఓడిపోయినా కూడా ఎమ్మెల్యే గారు అని పిలుస్తారు. అటువంటి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. ఇండిపెండెంట్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఆయన పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ పదవి ఆయన్ని వరించింది. మండపేట ఇన్ఛార్జిగా నియమించారు. మండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న ఆఫీస్ పెట్టుకోవడానికి కూడా జాగా ఇవ్వకుండా వేగుల్లో జోగేశ్వరరావు వేధించారు. 2014 ఎన్నికల్లో స్వామినాయుడును అని చెప్పి తోట త్రిమూర్తులు రీసెంట్గా జరిగిన ఒక నా ఇంటర్వ్యూలోనే ఆయన చెప్పిన పరిస్థితి. అలాంటి మండపేటలో అడుగుపెట్టాం. ఇక్కడ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసాం, మొత్తం క్యాడర్ని సమాయత్తం చేసాం. ఇక్కడ ఓడిపోయిన పార్టీని ఉనికిలో లేకుండా చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఆ పప్పులు ఏమీ ఊడకు. ఖచ్చితంగా వేగుల జోగేశ్వరరావు ఈ 3 సార్లు 3 times ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 15 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆయన ఏ విధంగా పోటీలో ఉన్న అందుకు తాను కూడా సిద్ధం అంటూ కూడా తోట త్రిమూర్తులు చాలా క్లియర్గా చెప్పేసిన పరిస్థితి. ఇక అధికార పార్టీలో ఉండి మండపేట ప్రజలకు మరింత చేరువయ్యారు తోట త్రిమూర్తులు. ఆయన నియోజకవర్గం మారింది. గతంలో ఆయన ఇలాకా రామచంద్రపురం, ఆ పక్కనే ఉంటుంది మండపేట నియోజకవర్గం. సో అక్కడికి వచ్చినా కూడా ఆయనకు ఫాలోయింగ్ ఉంది, ఎందుకంటే కాపులు కీలకంగా ఉన్నారు కాబట్టి. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి మనం మాట్లాడుకుందాం. వృత్తిరీత్యా ఆయన బిజినెస్ మ్యాన్. మండపేట మున్సిపల్ చైర్మన్గా గెలుపొంది ఆయన తర్వాత ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగారు. 2004లో ఆలమూరు స్థానంలో ఓటమి పాలయ్యారు. 2009, 2014, 2019లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్నారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో వేగానికి బ్రేకులు పడ్డాయి అనేది ఒక అభిప్రాయం. సో ఇది మండపేట నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కీలకమైన పోటీ జరగబోతోంది. తోట త్రిమూర్తులు వర్సెస్ వేగుళ్ల జోగేశ్వరరావు. ఏ పార్టీకి అవకాశం ఉంది అనేది ఒకసారి మనం గమనిస్తే ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తోంది. కారణం సంక్షేమ పథకాలు. జగన్ చెప్తున్నట్టే తోట త్రిమూర్తులు చెప్తూ ఉన్నారు, మా వల్ల మీకు ఏదైనా మంచి జరిగితే మాకు ఓటేయండి, లేకపోతే వద్దు అని చెప్పి చాలా డేర్గా చెప్తున్న పరిస్థితి. ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, లేకపోతే రకరకాల వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఈసారి గెలుస్తాను, ప్రజల తరపున ఉంటాను, ప్రజాక్షేత్రంలోనే ఉంటాను, ఎమ్మెల్సీగా ఉన్నా ఆయన పోటీ చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మళ్ళీ అడుగు పెడతాను అని చెప్పి ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్న పరిస్థితి. అండ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావుకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన బిజినెస్ మ్యాన్. ఖచ్చితంగా ఆయన డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, ప్రజా సంక్షేమం కోసం కాదు, ప్రజల సమస్యల మీద ఆయన ఎప్పుడు పోరాడలేదు అని చెప్పి తోట త్రిమూర్తులు చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో టఫ్ ఫైట్ ఉంటుంది, కానీ ఎడ్జ్ మాత్రం ఇక్కడ ఖచ్చితంగా తోట త్రిమూర్తులకే ఉందని చెప్పొచ్చు.